హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజగుట్ట పిఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. సిఐ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందరినీ మార్చేశారు సిపి. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. అసలు పంజగుట్ట పిఎస్ లో ఏం జరుగుతోంది? ఒకేసారి 85 మంది సిబ్బందిని బదిలీ చేయడానికి కారణాలేంటి? బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారం, ఆ యాక్సిడెంట్ కేసే ప్రస్తుతం ఈ బదిలీలకు కారణమా? ఇతరత్రా వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, 2018లో బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డు గెలుచుకున్న స్టేషన్ పంజగుట్ట పిఎస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసిందనే చూడాల్సింది. 85 సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం దీని ఒక పనిష్మెంట్ లా చూస్తున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా కూడా హైదరాబాద్ నూతన సిపి, నూతన ప్రభుత్వం తర్వాత కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఒక సంచలన నిర్ణయంగా చూడాలి. ఎందుకంటే ఈ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బంది మొత్తాన్ని ఒకే ఆర్డర్ తో బదిలీ చేసినటువంటి ఒక సంచలన నిర్ణయం చూడాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూశాం, సిఐ ఈ కేసులో అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి షకీల్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ చేసిన యాక్సిడెంట్ కేసుకు సంబంధించి కూడా దీంట్లో పరారులో ఉన్నాడు, సస్పెండ్ అయ్యాడు, అతని పైన ఎఫ్ఐఆర్ నమోదైంది, మరో సిఐ పైన కూడా అరెస్ట్ అయ్యాడు. అది ఈ మొత్తం కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా రీసెంట్ గా మెరిడియన్ హోటల్లో ఒక వ్యక్తిపై సిబ్బంది దాడి చేసిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన సిబ్బంది పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆలస్యం చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మరోపక్క ప్రస్తుతం ప్రజాభవన్ సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫిర్యాదులు వస్తూ ఉంటాయి, ప్రభుత్వానికి పలు రకాల కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి నుంచి అక్కడ ఉన్నటువంటి పంజగుట్ట పోలీస్ సిబ్బంది ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా లీక్ చేస్తా ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూడా కావచ్చు, పూర్తి ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం అంతా కూడా లీక్ అవుతుందన్న ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం నిన్న ఒక శోభన్ అనే ఇన్స్పెక్టర్ ని కొత్తగా నియమించారు. కానీ ప్రస్తుతం అక్కడ 6 ఎస్ఐలతో పాటు 7 హెడ్ కానిస్టేబుల్తో పాటు ఉన్నటువంటి కానిస్టేబుల్ హోంగార్డు స్థాయి వరకు, అంటే ఏ ఒక్కరిని కూడా డ్రైవర్ నుంచి మొదలుకుంటే అటెండర్ స్థాయి వరకు కూడా ఏ ఒక్కరిని కూడా ఉంచకుండా 85 మంది ఇన్స్పెక్టర్ తో కలుపుకుంటే 86 మంది ప్రస్తుతం పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ చేశారు. కొంతమందిని ఏఆర్ కు తరలించారు, మరికొందరిని వేరు పోలీస్ స్టేషన్లకు కూడా నియమించడం జరిగింది. ఇది ఖచ్చితంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి ఇది ఒక హెచ్చరికగా ప్రస్తుతం మనం భావించాలి. హైదరాబాద్ లో ప్రధానంగా వెస్ట్ జోన్, సౌత్ జోన్, ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి క్రైమ్ సంబంధించి కావచ్చు, అవినీతి ఆరోపణల నేపథ్యం కావచ్చు, ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి ఇది ఒక హెచ్చరికగా ప్రస్తుతం హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి జారీ చేసినటువంటి ఆర్డర్ గా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఇటీవల కాలంలో మీడియాలో పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే షకీల్ కేసు వ్యవహారం చూసినట్టయితే ఏకంగా డైరెక్ట్ గా లంచం తీసుకుని కూడా ఒక కేసు నుంచి తప్పించే ప్రయత్నానికి సంబంధించి దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నాలు సాగించినటువంటి వ్యవహారం గురించి. ఎందుకంటే యాక్సిడెంట్ ప్లేస్ నుంచి కూడా పంజగుట్ట పిఎస్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఏదైతే అతనికి ఆల్కహాల్ టెస్ట్ చేయాల్సి ఉండగా బ్రీత్ అనలైజర్ చేయకుండా అక్కడ ఒక సిబ్బంది ₹1,00,000 కానిస్టేబుల్ స్థాయిలో కూడా ₹1,00,000 తీసుకుని అతను అక్కడి నుంచి తప్పించారు. ఆ తర్వాత ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసు నుంచి తప్పించే కేసు మొత్తాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి మరికొంతమంది ఇతర మనం చూశాం, నిన్న ప్రేమ్ కుమార్ అనేటువంటి ఇన్స్పెక్టర్ బోధన్ సంబంధించి మాజీ ఇన్స్పెక్టర్ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయట ఉన్నాడు. ప్రస్తుతం దుర్గారావు ఇన్స్పెక్టర్ ఎవరైతే గతంలో పంజగుట్ట పోలీసులు సస్పెండ్ అయ్యారో అతను పరారులో ఉన్నాడు. అంటే ఇదంతా చూస్తా ఉంటే పంజగుట్ట పోలీసులో ఏం జరుగుతుంది అన్న అంశానికి సంబంధించి సిపి దీనిపైన సీరియస్ అయ్యారు. ఇదంతా కూడా మొత్తం పంజగుట్ట సిబ్బంది మొత్తాన్ని మార్చింది. 2018లో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా దేశ స్థాయిలోనే అవార్డు అందుకున్నటువంటి పంజగుట్ట పోలీస్ స్టేషన్ చూస్తా ఉంటే ఇప్పుడు ఇంత కింది స్థాయికి దిగజాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా కూడా సిబ్బంది పాత్ర ఉంటుందని సిపి భావించారు. కాబట్టి ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులకు ఇది హెచ్చరికగా ప్రస్తుతం ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి, కొత్త ఇన్స్పెక్టర్ శోభన్ నేతృత్వంలో మరికొంతమంది సిబ్బంది కూడా నియమిస్తారు. ఆ తర్వాత పంజగుట్ట పోలీస్ స్టేషన్ పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో అధికారులు పడ్డారు. ఇదేమన్నా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా వాసు? కేవలం పంజగుట్ట మాత్రమే కాదు, కొన్ని ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి, అటువంటి చోట్ల కొంతవరకు పోలీస్ సిబ్బంది పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, చాలా సార్లు ఎంక్వైరీలు జరగడం, ఇటువంటివన్నీ కూడా సో ఈ ప్రక్షాళన అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే పంజగుట్టకి మాత్రమే పరిమితం వాసు? మనం చూస్తా ఉన్నాం,
తాజాగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ముగ్గురు కమిషనర్లు మార్చారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ ముగ్గురు కమిషనర్లు మార్చారు. అందులో యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్లను నియమించారు. వాళ్ళంతా కూడా సస్పెండ్ల పర్వం సాగిస్తా ఉన్నారు. ఎవరైతే చిన్న అవినీతి పాల్పడ్డా, ఆరోపణ వినిపించినా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా సస్పెండ్ అనే పదాన్ని ముందు తీసుకొస్తున్నారు. ఇప్పటికే సైబరాబాద్ లో చూసాం వరుస సస్పెన్షన్లు, మరొక కీలక పోలీస్ స్టేషన్లు. ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల సిబ్బందిని మొత్తాన్ని కూడా ఎస్హెచ్ఓలని మారుస్తూ వస్తా ఉన్నారు. రీసెంట్ గా నిన్న మొన్న కూడా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి ఎస్హెచ్ఓలను కూడా మారుస్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల రిఫరెన్స్లతోటి, ఎంపీల రిఫరెన్స్ తోటి, మంత్రుల రిఫరెన్స్ తోటి వచ్చినటువంటి లెటర్ల పైన పోస్టింగ్లు పొందినటువంటి పోలీస్ సిబ్బంది మొత్తాన్ని కూడా ఎన్నికల ముందు వచ్చినటువంటి పోస్టింగ్లన్నీ కూడా ఆ గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టింగ్లుగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే సమాచారం మనం చూసాం రీసెంట్ గా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా సీఎంఓలో ఉన్నటువంటి గన్మెన్లను, సెక్యూరిటీని మొత్తాన్ని కూడా, సీఎం సెక్యూరిటీ మొత్తాన్ని కూడా మార్చేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం బయటకు వెళ్తా ఉంది. పాత సిబ్బంది కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ప్రతి కీలక అంశాన్ని కూడా బయటకు వెళ్తా ఉంది. ప్రగతి భవన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రజాభవన్ ప్రస్తుతం పేరు మార్చుకుని ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఒక డిప్యూటీ సీఎం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక సిబ్బంది అంతా కూడా వాళ్లే ఉన్నారు. సెక్రటరియట్ కూతవేట దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అన్ని విధుల్లో కూడా వాళ్లే ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాదాపు 100 మంది పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని కూడా మార్చివేసి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మనం చూశాం హైదరాబాద్ సంబంధించి కొంతమంది సస్పెండ్ అయ్యారు. సైబరాబాద్ లో మరికొంతమంది ఇన్స్పెక్టర్లు సస్పెండ్ కావాల్సి ఉంది. అవసరమైతే వాళ్ళపైన విచారణ సాగుతా ఉంది. ఇక పూర్తిగా ఏసీబీ కూడా చూసాం. సివి ఆనంద్ లాంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏసీబీలో కొనసాగుతా ఉన్నారు. ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించి ప్రస్తుతం మనం సోదాలు చూస్తా ఉన్నాం, రైళ్లు చూస్తున్నాం, కేసుల దర్యాప్తు సాగుతా ఉంది. ఇలాంటి కీలక పరిస్థితుల్లో పాత సిబ్బంది ఎవరైతే గత ప్రభుత్వంలో పనిచేశారో వాళ్ళందరినీ మార్చే యోచనలో పోలీస్ శాఖ ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం పంజగుట్ట పోలీస్ స్టేషన్ టార్గెట్ చేసుకుని కూడా 86 మంది సిబ్బంది ఎస్హెచ్ఓ సహా కూడా మార్చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరి ఇదే ఆ పరిస్థితి మిగతా పోలీస్ స్టేషన్లో ఉంటుందా? ఎందుకంటే మనం చూసాం సైబరాబాద్ కమిషనరేట్ చూసినట్లయితే చాలా ఉన్నటువంటి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కావచ్చు, మరోపక్క మాదాపూర్ కావచ్చు, రాయదుర్గం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మియాపూర్ వరకు కూడా కీలక పోలీస్ స్టేషన్ ఉన్నాయి. పటాన్చెరు ఇన్స్పెక్టర్ కూడా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగర శివారు ప్రాంతాలకు సంబంధించి రాచకొండలో కూడా చాలా కీలకమైనటువంటి పోస్టులను కూడా ఇబ్రాహీంపట్నంతో పోల్చుకుంటే మేడిపల్లి, గట్కేశ్వర్ వరకు కూడా ఇన్స్పెక్టర్లు మార్చినటువంటి తీరు అంటే ఖచ్చితంగా పోలీసులు అయితే పోలీస్ శాఖలో ఒక ప్రక్షాళన ప్రారంభమైంది. అవినీతికి సంబంధించి ఆరోపణలు కావచ్చు, ఎక్కడైతే సత్వర న్యాయం చేయట్లేదో, రెస్పాండ్ కావట్లేదో వాళ్ళని సస్పెండ్ చేయడం, విధుల నుంచి తప్పించడం ప్రస్తుతం పంజగుట్ట పోలీస్ స్టేషన్ మిగతా పోలీసులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది హెచ్చరిక మాత్రం మనం భావించాలి. ఓకే వాసు, సో తప్పు చేస్తే తాట తీస్తాం అంటున్నారు హైదరాబాద్ సిపి. పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచే ఆ ప్రక్షాళన మొదలైంది. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ సిపి.